అందరికీ ప్రేజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ దిస్ మార్నింగ్? మీ వాగ్దానాలు గుర్తున్నాయా? ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని నెమరు వేసుకుంటున్నారా? ఎందుకంటే జరగని కార్యాలు ఈ సంవత్సరంలో మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పడానికి ఈరోజు వైనస్ కార్యక్రమాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. సో ఈరోజు వాగ్దానం విందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. నీ జీవితంలో ఈ వాగ్దానాలు ఇక జరగదు నువ్వు అనుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎన్ని వాగ్దానాలు అయితే నీ జీవితంలో జరగలేదో, ఎన్ని వాగ్దానాలు అయితే దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడో, ఎన్నెన్ని ఉన్నా అన్నీ క్రీస్తున్నట్టు అవును అంటే ఎస్ అండ్ ఆమేన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నామం బట్టి, యేసయ్య మనకు చేసిన దాన్ని బట్టి ప్రతి వాగ్దానాన్ని ఆమేన్ నువ్వు పలికినట్లయితే అది జరుగుతుంది, అది నిశ్చయంగా జరుగుతుంది. సో ఈరోజు మీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టుకోనండి. అసంభవము, ఇంకా ఇది జరగదు అనుకుంటే ఈ వాగ్దానంలో ఎంత శక్తి ఉందంటే, జగత్ పునాది వేయబడక ముందే దేవుడు మాట ద్వారా సృష్టి యావత్తు చేయబడింది. అలాగే ఈ వాగ్దానము నీ జీవితంలో శూన్యంగా ఉన్న నీ జీవితం, చదువు లేకపోయినా దేవుడు నేను హెచ్చించగలుగుతాడనే వాగ్దానం నీకు ఉన్నట్లయితే దేవుడు హెచ్చిస్తూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా వాగ్దానాలు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. సో ఈరోజు అసంభవం అనుకునే ఆ వాగ్దానం జరగబోతున్నాయని మీతో చెప్తున్నాను. ఇంకా జరగదులే అని నువ్వు అనుకుంటున్నట్లయితే నువ్వు నమ్మినట్టే నీకు జరుగుతుంది. కాబట్టి జరుగుతుంది. ఈ వాగ్దానం నాకే వచ్చింది, ఈ వైనస్ కార్యక్రమం ద్వారా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు నీకు ఇచ్చిన ఆ వాగ్దానమే నీకు నీ యొక్క శక్తి. సో గాడ్ ఈజ్ our power and his promises are our power. కాబట్టి ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏ ప్రామిస్ అయితే ఇచ్చున్నాడో అది తప్పకుండా నెరవేర్చుతానని నువ్వు నమ్మినట్లయితే దేవుని వాగ్దానం యొక్క శక్తిని నువ్వు చూస్తూ ఉంటాం. మన పరిస్థితుల కొరకు, మన ఫ్యూచర్ కొరకు మనం ఎంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా, కానీ దేవుని యొద్ద నుండి వచ్చిన ఒక్క మాట చాలు, ప్రతిదీ దేవుడు బాగు చేస్తూ ఉంటాడు. సో దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడతాడని నమ్మండి, ఆయన మాట్లాడింది రాసుకొనండి. మీ దగ్గర వాగ్దానములు ఉన్నట్లయితే దేవుడు ఆ వాగ్దానాన్ని తప్పక జరిగిస్తాడని దేవుడు కార్యం చేస్తూ ఉంటున్నాడు. కొన్ని వాగ్దానాలు ఇమ్మీడియట్గా జరుగుతాయి, కొన్ని ఆలస్యంగా జరుగుతాయి, కొన్ని దేవుడు మన ద్వారా పనిచేయమని చెప్తూ ఉంటాడు. గుడ్డివారిని మనం చూసినట్లయితే మరి వెళ్ళి ఆ మట్టిని, ఆ నీళ్ళని తీసుకురామని చెప్తూ ఉంటాడు. సో సమ్ టైమ్స్ ద ప్రామిసెస్ వర్క్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇమ్మీడియట్గా జరిగే వాగ్దానాలు నీ జీవితంలో ఉన్నాయి, ఇంకా జరగలేదంటే జరగబోచున్నాయి. అలాగే ఆలస్యంగా జరుగుతుందంటే సరైన టైంలో వస్తుందని నమ్మండి. సో టుడే వాట్ ఎవర్ ప్రామిస్ యూ హ్యావ్ తీయండి, ఆ వాగ్దానాలన్నీ వెతికి ఇది నా జీవితంలో జరుగును కాక అని ప్రకటించండి. ఈ రోజు వాగ్దానం 2 కొరింథియన్స్ 1:20 ప్రకారము అవన్నీ ఆమేన్ అని పరలోకము మీ తరపున ఆమేన్ అని చెప్తుంది. ఆ కార్యాన్ని జరుగుతుంది. అసంభవమైన ప్రామిస్ నీ జీవితంలో జరుగుతుందని నమ్ముచున్నారా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, అవును ప్రభా, ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా జరుగుతుందో లేదో తెలియదు, కానీ నీ మాట, నీ వాగ్దానం నాకు ఇచ్చావు, నన్ను ప్రేమించి ఇచ్చావు నాయన, నువ్వు వస్తున్నావు నాయన ప్రభా. ఆ వాగ్దానం నెరవేర్చడానికి వాగ్దాన పూర్ణుడు, వాగ్దానం చేసిన దేవుడు వస్తున్నాడు నాయన ప్రభా తండ్రి. అయ్యా, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు వస్తున్నాడు నాయన. యు ఆర్ కమింగ్ టు లార్డ్, డెలివర్ us ఫ్రమ్ ఆల్ our sufferings and release the promise upon our lives లార్డ్. ప్రతి వాగ్దానం మా జీవితం నిశ్చయము చేస్తున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. వాట్ ఎవర్ ప్రామిస్ నీ దగ్గర ఉందో అవన్నీ తీయండి, బికాస్ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇస్ స్పెషల్. సో కింద కమెంట్లో రాయండి, మై ప్రామిసెస్ ఆర్ స్పెషల్ అని రాయండి. ఆ వాగ్దానాలు అన్నీ నెరవేర్చే సమయం రాబోతుంది, వచ్చేసిందేమో అని నమ్ముచున్నాను. ఇఫ్ యూ బిలీవ్ మై ప్రామిసెస్ ఆర్ స్పెషల్, ఆమేన్ అని పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.